ప్రపంచాన్ని శాసించేది, నడిపించేది, పాలించేది ఎవరో తెలుసా? అందరూ ప్రపంచాన్ని ఏలేది ధనం అనుకుంటారు. కానీ అది నిజం కాదు. వజ్ర సంపద, స్వర్ణ సంపద, అరుదైన ఖనిజాలు, అపారమైన అటవీ వనరులు, చమురు ఉత్పత్తులు ఉన్న దేశాలు కూడా కాదు. ఆ దేశాల్లో ఉన్న ధనికులు కూడా కాదు. గొప్ప వ్యాపారవేత్తలు కూడా కాదు. అయితే నిజంగా ఈ ప్రపంచాన్ని శాసించేది, నడిపించేది, పాలించేది దివ్య జ్ఞానం ఉన్న కొద్దిమంది వ్యక్తులే. వీరే చరిత్రను మార్చింది, సామ్రాజ్యాలను నిర్మించింది. ఇది మహాజ్ఞానుల సృష్టి. ధనం ప్రపంచాన్ని కొంతకాలం ప్రభావితం చేయవచ్చు, కానీ జ్ఞానం ప్రపంచాన్ని శతాబ్దాల పాటు నడిపిస్తుంది. మనిషి ఆ దివ్య జ్ఞానాన్ని పొందడానికి ముందు కొన్ని దివ్య స్థితులను అధిగమిస్తారు. ఆ దివ్య స్థితులను పవిత్ర గ్రంథాలలో ఎన్నో విధాలుగా వివరించారు. అవి మన సప్త చక్రాలను ప్రభావితం చేస్తాయి. మనిషి మానసిక స్థితిని, శారీరక స్థితిని, ఆత్మవైపు నడిపిస్తాయి. ఈ విషయాలు నేను చెప్పడం లేదు. మనిషి స్వభావాన్ని 3 స్థితులుగా పోలికగా చెప్పిన భావనలు పవిత్ర గ్రంథాలలో చాలా ఉన్నాయి. బైబిల్లో లైట్ ఆర్ స్పిరిట్, ఫ్లెష్ ఆర్ డిజైర్, డార్క్నెస్ ఆర్ సిన్ అని చెప్పబడింది. వీటిని త్రిగుణాలు అని యోగ శాస్త్రం అభివర్ణించింది. ఖురాన్లో త్రిగుణాలు అనే పదం లేదు, కానీ మనిషి ఆత్మస్థితులను వర్ణించింది. మొదటి స్థితి కోరికలకు లోబడే స్థితి, రెండవ స్థితి తప్పుడు పనిని గుర్తించే స్థితి, మూడవ స్థితి శాంతి, సమాధానం ఉన్న ఆత్మస్థితి అని చెప్పబడింది. యోగశాస్త్రం, యోగ తత్వం ప్రకారం ప్రపంచంలోని ప్రతి వస్తువులో సత్వ, రజస్, తమస్ అనే 3 గుణాలుంటాయి. యోగ సాధన ముఖ్యమైన లక్ష్యం ఏమిటంటే ఈ త్రిగుణాలకు అతీతమైన చైతన్య స్థితి చేరడమే. వేరువేరు సంస్కృతులు వేరువేరు పదాలు ఉపయోగించిన అన్నీ ఒకే సత్యాన్ని సూచిస్తున్నాయి. మనిషి స్వభావం చీకటి స్థితి, క్రియాశీల స్థితి, జ్ఞానస్థితి ఈ 3 దశల ద్వారా అభివృద్ధి చెందుతుంది. పదాలు మారొచ్చు, గ్రంథాలు మారవచ్చు, కానీ మనిషి స్వభావాన్ని వివరించింది ఆ 3 స్థితులు మాత్రం అన్ని సంస్కృతుల్లో, అన్ని గ్రంథాల్లో కనిపిస్తాయి. హాయ్ ఫ్రెండ్స్, యోగ శాస్త్రం ప్రకారం మరియు పవిత్రమైన భగవద్గీతలో మనం తీసుకునే ఆహారం, మన జీవన శైలి, మన చుట్టూ ఉండే పరిస్థితులు మన ఆరోగ్యాన్ని, మానసిక స్థితిని ప్రభావితం చూపుతాయి అని వ్రాయబడింది. ఆ స్థితులను మూల గుణాలు అంటారు. మనిషి ఉన్న శారీరక, మానసిక స్థితిని బట్టి 3 రకాలుగా, 3 గుణాలుగా విభజించారు. అవి త్రిగుణాలు లేక మూల గుణాలు అంటారు. అవి తమస్, రజస్, సత్వ. యోగుల ప్రకారం జీవితం తమస్ నుంచి రజస్కు, రజస్ నుంచి సత్వకు మారాలి అని చెప్తూ ఉంటారు. అంటే ఆలసత్వం నుంచి చర్యకు, చర్య నుంచి చివరకు జ్ఞానం మరియు శాంతికి మార్పు చెందాలి అని చెప్తూ వచ్చారు. వీటిలో ఈ త్రిగుణాలలో మొదటి గుణం తమస్. తమస్ అంటే చీకటి, అజ్ఞానం, జడత్వం. ఇది మనిషి మనస్సు మరియు శరీరాన్ని భారంగా, ఆలసత్వంగా చేసే గుణం. ఈ గుణం మూలాధార చక్రం వద్ద ఉంటుంది. దీని లక్షణాలు ఆలసత్వం, ఎక్కువగా నిద్ర, అజ్ఞానం, నిర్లక్ష్యం, ఉత్సాహం లేకపోవడం, పనులు వాయిదా వేయడం. తమస్ ఎక్కువగా ఉన్నప్పుడు పని చేయాలనే ఉత్సాహం ఉండదు, జీవితంలో లక్ష్యం స్పష్టంగా ఉండదు, శరీరం భారంగా అనిపిస్తుంది, నిద్ర ఎక్కువగా వస్తుంది. అసలు ఈ తమస్కు కారణం ఆహారం. ఆహారంలో పాత ఆహారం తినడం వల్ల
ఎక్కువగా వేయించిన పదార్థాలు తినడం వల్ల, ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్, మన జీవనశైలి, ఎక్కువ నిద్ర, శారీరక వ్యాయామం లేకపోవడం, నిర్లక్ష్యంగా ఉండడం తమస్సుకు కారణమవుతాయి. సింపుల్‌గా చెప్పాలి అనంటే, ఒక వ్యక్తి రోజంతా పడుకుంటాడు. పని చేయడానికి ఆసక్తి ఉండదు. ఎప్పుడూ అలసటగా ఉంటాడు. ఇది తమస్సు యొక్క గుణం. దీని ప్రభావం వల్లే మనిషి క్రింది స్థాయిలోనే ఉండిపోతున్నాడు. రెండవ గుణం రజస్. రజస్ అంటే చలనం, శక్తి, కోరిక, క్రియాశీలత. సాధారణంగా చెప్పాలి అంటే ఎప్పుడూ ఏదో చేయాలి అనే తపన, ముందుకు వెళ్ళాలి అనే ఆశయం, గెలవాలి అనే ఆలోచన, సంపాదించాలి అనే కోరిక. ఇదే రజస్ యొక్క ముఖ్య గుణం. రజస్ తమస్‌తో పాటుగా స్వాదిష్టాన చక్రం వద్ద ఉంటుంది. పూర్తిగా మూలాధార చక్రం వద్ద నిక్షిప్తమై ఉంటుంది. రజస్ ఎక్కువగా ఉన్నప్పుడు మనిషిలో ఎక్కువ కోరికలు, అధిక ఆలోచనలు, అశాంతి, పోటీభావం, ఎక్కువగా పనిచేయాలనే ఉత్సాహం, కోపం, ఆవేశం కనిపిస్తూ ఉంటాయి. యోగ శాస్త్రం ప్రకారం కొన్ని ఆహారాలు రజస్‌ను పెంచుతాయి. అంటే ఎక్కువగా మషాలాలు ఉన్న ఆహారం, ఫాస్ట్ ఫుడ్, కాఫీలు, టీలు ఎక్కువగా సేవించడం, ఎక్కువగా ఉప్పు లేదా కారం తినేవారిలో కనిపిస్తూ ఉంటుంది. రజస్ అంటే చెడుగా కాదు. రజస్ లేకపోతే మనిషి ఏ పని కూడా చేయలేడు. కానీ రజస్ ఎక్కువైతే మనస్సు అశాంతిగా మారుతుంది. మూడవ గుణం సత్వ. సత్వ అంటే పవిత్రత, శాంతి, స్పష్టమైన జ్ఞానం, సమతుల్యత. సాధారణంగా చెప్పాలి అంటే మనస్సు ప్రశాంతంగా ఉండి, స్పష్టమైన ఆలోచనలు, మంచి మార్గంలో నడిపించే గుణమే సత్వ. సత్వ ఎక్కువగా ఉన్నప్పుడు మనిషిలో శాంతి, ప్రశాంతత, కరుణ, దయ, స్పష్టమైన ఆలోచనలు, జ్ఞానం పట్ల ఆసక్తి, నిజాయితీ, ఆధ్యాత్మికత మరియు మంచి ఆలోచనలు ఉంటాయి. యోగశాస్త్రం ప్రకారం సత్వాన్ని పెంచే ఆహారం పండ్లు, కూరగాయలు, పాలు, తేలికపాటి స్వచ్ఛమైన ఆహారం. ఒక ముఖ్యమైన భావం యోగులు చెప్తూ ఉంటారు. తమస్ అజ్ఞానాన్ని, రజస్ కోరికను, సత్వ పవిత్ర జ్ఞానాన్ని సూచిస్తాయని. సత్వ ఎక్కువగా ఉన్నప్పుడు మనస్సు స్థిరంగా మారి ఆధ్యాత్మిక జ్ఞానం సులభంగా పొందగలుగుతుంది. తమస్ చీకటిగా, రజస్ వాయువుగా, సత్వ వెలుగుగా చెప్పబడింది. ప్రాచీన యోగతత్వం ప్రకారం త్రిగుణాల నుంచి దివ్య జ్ఞానానికి చేరడం అంటే మనస్సును శుద్ధి చేసి చివరికి గుణాల కంటే పై స్థితికి వెళ్ళడమే. మొదటి దశలో తమస్ తగ్గించాలి. రెండవ దశలో రజస్ నియంత్రణలో ఉండాలి. మూడవ దశలో సత్వ గుణం పెరుగుతుంది. చివరి దశ గుణాతీత శక్తి. చివరికి యోగులు సత్వ కూడా దాటి మనిషి త్రిగుణాలకు అతీతమైన స్థితికి చేరతాడు. దాన్ని దివ్య జ్ఞానం లేదా శుద్ధ చైతన్యం అంటారు. తమస్ నుంచి బయటపడి రజస్ను సమతుల్యం చేసి సత్యాన్ని, సత్వాన్ని పెంచినప్పుడు మనిషి తెలుసుకునేది ఒక గొప్ప సత్యం. తాను గుణాలు కాదు, తాను శుద్ధ చైతన్యమని. ఈ త్రిగుణాలు మానవ శరీరంలో ఉన్న సప్త చక్రాలు అనగా మూలాధార, స్వాధిష్టాన, మణిపుర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రార చక్రాలతో సంబంధం కలిగి ఉంటాయి. మూలాధార చక్రం వద్ద తమస్ గుణం కనిపిస్తుంది. స్వాధిష్టానం వద్ద తమస్ మరియు రజస్ గుణాలు కనిపిస్తాయి. మణిపురా చక్రం వద్ద రజస్ గుణం కనిపిస్తుంది. అనాహత చక్రం వద్ద రజస్ మరియు సత్వ అనే ఈ రెండు గుణాలు కనిపిస్తాయి. విశుద్ధ చక్రం వద్ద
సత్వ అనే గుణం కనిపిస్తుంది. ఆజ్ఞ చక్రం వద్ద ఉన్నతమైన సత్వగుణం కనిపిస్తుంది. సహస్రార చక్రం మానవ శరీరంలోని ఈ చివరి చక్రంలో త్రిగుణాలకు అతీతంగా, గుణాతీతంగా దివ్య చైతన్యం, సమాధి, ఆధ్యాత్మిక జ్ఞానం కనపడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.